వీళ్లకు బీఆర్ఎస్ పార్టీలకు, కాంగ్రెస్ పార్టీలకు, బీజేపీ పార్టీలకు ఓటేసే కంటే ముందు నేను ఇప్పుడు కొన్ని చూపిస్తా. వాటిని ఆలోచన చేయండి. మీరు వాటిని ఆలోచన చేయండి ఏం జరిగిందనేది. ఇది నా సొంత లెక్కనైతే కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నుంచి తీసుకొచ్చినటువంటి లెక్కలే మీ ముంగట పెడతా ఉన్నా. ఈ లెక్కలకు ఇంకా తిరుగులేదు. ఇంకా ఇది సర్కార్ లెక్కలే. మనము కాంగ్రెస్ పార్టీ ఆయన ఇచ్చిపోయింది కదా ఆయనకి వేద్దాం, లేకపోతే బీఆర్ఎస్ ఆయన ఇచ్చిపోయింది కదా ఆయనకి వేద్దాం అని అనుకునే కంటే ముందు ఒక్కసారి ఈ లెక్క చూసిన తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోండి. మేమేం చెప్తా ఉన్నాం, వాళ్ళు ఏం చెప్తాం, కుల్లా ఏమొద్దిగా. దొంగల ముఠా ఒక సైడ్ ఉంది, దోపిడీ ముఠా ఒక సైడ్ ఉంది, ప్రజల పార్టీ ఇంకోవైపు ఉంది. నిర్ణయం మీరే తీసుకోండి. ఇక్కడ కొన్ని లెక్కలు ఇప్పుడు మీ ముంగట నేను పెట్టదలుచుకున్నా. మన పిల్లలు సర్కార్ బళ్ళలో చదువుతూ ఉంటారు కదా, మన పిల్లలే చదివేదంతా. మన బీసీ, మన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ పిల్లలే కదా సర్కార్ బళ్ళలో చదివేది. అగ్రవర్ణాల పిల్లలు అయితే లేరు కదా అందులో. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మనం ఉద్యమాలు చేసినాం కదా. తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల మన జీవితాలు మారిపోతాయని ఉద్యమం చేసినాం కదా. సో దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పిల్లలు చదువుతున్న సర్కారు బడిలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. ఇది సంవత్సరాల వారీగా పాఠశాలల పారిశుద్ధ్యం అంటే మరుగుదొడ్ల బడ్జెట్ మరియు ఖర్చు. అంటే స్కూళ్ళకు పోతే మనం అనేక సార్లు చూసినాం, ఆడపిల్లలకు ఒకే బాత్రూమ్ ఉంటుంది, 100 మంది లైన్ కట్టి నిలబడతారు. అటువంటి ఘటనలు మనం అనేక చూసినాం. హైదరాబాద్లో చూసినాం, చాలా చోట్ల చూసినాం. మరుగుదొడ్లు గతిలేవు. మధ్యాహ్న భోజనం సంగతి తర్వాత మరుగుదొడ్లు గతిలేవు. ఎన్లా సర్కార్ స్కూళ్ళల్లో. అదే ప్రాజెక్టులు కట్టడానికి పైసలు ఉంటాయి వీళ్ళ దగ్గర, మరుగుదొడ్లకు లేవు. మరి మరుగుదొడ్లకు పైసలు పెట్టలేదంటే పెట్టిర్రు. పెట్టేం చేసిరంటే మరుగుదొడ్ల పయకార్ల పైసలు కూడా ఎత్తుకపోయి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద, ఇతర ప్రాజెక్టుల పేరు మీద ఖర్చు చేసారు. దానికి పక్కా లెక్కలు ఇవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మిగులు బడ్జెట్తో ఉన్నాం మనం. 3 సంవత్సరాలు మిగులు బడ్జెటే. 2015-16, 16-17, 18-19, 17-18 ఈ 3 సంవత్సరాలు మనం మిగులు బడ్జెట్లో ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2014-15లో హై స్కూల్లో బాలికల మరుగుదొడ్ల నిర్మాణం. హై స్కూళ్ళల్లో ఉన్నటువంటి, హై స్కూల్ అంటే కొద్దిగా పిల్లలు పెద్దగా అవుతారు, పిల్లలకు యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళకు మరుగుదొడ్లు సపరేట్గా ఉండాలి. వాళ్ళకు ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయితే వాళ్ళకు మరుగుదొడ్లు ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. అయితే మరుగుదొడ్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాలికల పాఠశాలలు ఏవైతే ఉన్నాయో బాలికల కోసం మరుగుదొడ్లు నిర్మిస్తాం. వాళ్ళకు మరుగుదొడ్లు, వాళ్ళకి పయకాన్లు, బాత్రూమ్లు కడతాం స్కూళ్ళల్లో అని 1,05,00,000 రూపాయలు కేటాయించాడు కేసీఆర్. 1,05,00,000 రూపాయలు 2014-15లో కేటాయించి అందులో ఎంత ఖర్చు పెట్టిండు ఎరికేనా? 10 లక్షలు ఖర్చు పెట్టిండు. 10 లక్షలు. 90% నిధులు ఇక్కడ దారి మళ్ళీ ఇచ్చిండు. పైసలు లేక కాదు, అప్పటికి రెవెన్యూ మిగులు. మళ్ళా మన ఆడబిడ్డల కోసం మన స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పిల్లలకు మరుగుదొడ్లు కట్టించే కాడ మరుగుదొడ్ల పైసలు కూడా ఎత్తుకపోయి తిన్నారు. మనోళ్ళ పయకాన్ల పైసలు కూడా ఎత్తుకపోయి తిన్నారు కేసీఆర్. నిన్న చూస్తూ ఉన్నారు కదా, ఇట్లొచ్చి బాపో బాపో బాపు అంటారు. ఈ బాపు చేసిన కథ ఈ కింద ఉన్నోని పిల్లనే ఉంటుంది. ఈ 2000 మంది కింద ఎవరైతే కూలీలను పెట్టి ఓ అనిపించిరో వీళ్ళ పిల్లలే ఇంట్లో ఉన్నది. ఈడ 2014-15లో హై స్కూల్లో బాలికల మరుగుదొడ్ల నిర్మాణం కోసం 1,05,00,000 కేటాయిస్తే అందులో 95 లక్షల రూపాయలు ఎత్తుకపోయారు. ఎవరు? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇక పంచాయతీల ద్వారా పాఠశాలల నిర్వహణ అంటే స్కూళ్ళను ఊడ్చాలి, స్కూళ్ళు పరిశుభ్రంగా ఉండాలి, చెత్త చెదారం అంతా ఉంటుంది. మన ఇల్లు ఒకరోజు ఊడ్చకపోతేనే 2వ రోజు గలీజ్గా ఉంటుంది. అటువంటిది పిల్లలు రోజు వస్తూ ఉంటారు, స్కూల్లో వందలాది మంది పిల్లలు ఉంటారు, చెత్త చెదారం అది ఇది అంతా పడుతూ ఉంటుంది. దాన్ని పారిశుద్ధ్యం చేయాలి. దానికోసం గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నాము. గ్రామ పంచాయతీలే ఆ ఊర్లో ఉన్న స్వీపర్లే పోయి దాన్ని ఊడ్చండి అని చెప్పిండు. దానికోసం 4,80,00,000 రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. 4,80,00,000 దానికోసం మేము ఖర్చు చేస్తామని కేసీఆర్ పెట్టి దాంట్లో ఎంత ఖర్చు చేసిండు ఎరికే? ఎంత మిగిలించుకుండు ఎరికేనా? 4,13,00,000 రూపాయలు మిగిలించుకుండు కేసీఆర్. చెత్తూడ్చే పైసలు, చీపురుగట్ట పైసలయ్యా. ఈడనేమో పయకాన్ల పైసలు, ఈడనేమో చీపురుగట్ట పైసలు. ఇవి నా లెక్కలు కాదు, ఇది కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే వచ్చిన లెక్కలు ఇవన్నీ.
ఇక్కడ 4,13,00,000 రూపాయలు చీపురుగట్టల పైసలు ఎత్తుకపోయి తిన్నాడు ఈ బాపు, ఈ కేసీఆర్. ఇక 2015-16లో తీసుకుందాం. 2015-16లో హై స్కూల్లో బాలికల మరుగుదొడ్ల నిర్మాణం అని మళ్ళీ పెట్టిండు. మళ్ళీ కొత్త దుకాణం, ఈసారి కడతాం పక్క, ఆడపిల్లలు ఎదిగిన పిల్లలు ఉంటారు వాళ్ళకు సపరేట్ బాత్రూమ్లు ఉండాలి, అవి కడతామని చెప్పి మళ్ళా ఏం తక్కువ 89 లక్షలు పెట్టిండు. 89 లక్షల రూపాయలు పెట్టి మేము మరుగుదొడ్లు కడతాం ఈసారి అని చెప్పిండా. ఎంత ఖర్చు పెట్టిండా అంటే ₹1 ఖర్చు పెట్టకుండా 89 కోట్లకు 89 కోట్లు మింగిండు. 89 కోట్లు మళ్ళా పయకాల పైసలు తిన్నాడు. ఇక తర్వాత పంచాయతీల ద్వారా నిర్వహణ, పంచాయతీలు మళ్ళా స్వీపర్కు వాళ్ళకు వీళ్ళకి ఇస్తామయ్యా మేమే ఇస్తామని చెప్పి 3,42,00,000 రూపాయలు పెట్టి 40 లక్షలు ఖర్చు చేసి 3 కోట్ల రూపాయలు మింగిరు. చీపురుగట్టల పైసలు, చెత్తబుట్టల పైసలు ఇవి. ఇక తర్వాత 2017-18లో చూస్తే పంచాయతీల ద్వారా పాఠశాలల నిర్వహణ, అదే ఊడుస్తందుకు తుడుస్తందుకు అని చెప్పి 1,54 లక్షలు పెడితే 70 లక్షలు ఖర్చు చేసి 84 లక్షలు మిగిల్చుకున్నారు. ఇక్కడ 2018-19లో సేమ్ ప్రాథమిక పాఠశాలల నిర్వహణ మరియు మరమ్మతులు, ఏది మరమ్మతులు ఏమన్నా పెచ్చులు ఊసి పడ్డాయి, మనం చూసినాం అనేకం. పిల్లలు చదువుకుంటే పెచ్చులు ఊసి పడ్డాయి, నెత్తికి దెబ్బలు తాకినాయి, ఫ్యాన్లు ఊసి పడ్డాయి, గోడలు కూలినాయి, మనం చూసినాం కదా స్కూళ్ళు. ఆ స్కూళ్ళ రిపేర్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని బడ్జెట్లో పెట్టిండు. ఖర్చు పెట్టింది 0, మిగిల్చుకపోయి మింగింది 10 కోట్లు, 10కి 10 కోట్లు మింగిరు. ఇక్కడ 2019-20లో పాఠశాలల భవనాల నిర్మాణం మరియు నిర్వహణ కోసం 103 కోట్ల రూపాయలు ఈసారిగా. ఈ ఏతులు చూడు ఎట్లున్నాయో కేసీఆర్ ఏతులు. 103 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం ఈసారి అని చెప్పి 3 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు జేబులు వేసుకొని పోయారు. నేను కింద కేసీఆర్ నిన్న బంగ్లా మీద ఉంటే కింద జై కొడుతురు కదా, మీ పిల్లల పైసలు ఇవి, మీ పిల్లలు చదువుకుంటున్న స్కూళ్ళ పైసలు ఇవి, మీ పిల్లలు చదువుకుంటున్న స్కూళ్ళ పైసలను ఇట్లా దొంగతనం చేసినటువంటి దోపిడి ముఠాకు కూడా మనం జిందాబాదులు కొడతా ఉంటే, ఈ దోపిడి ముఠానే ఎన్నికల్లో నిలబడి సారే రావాలని పాటలు పాడుతూ ఉంటే, సారే రావాలి మళ్ళా పయకాన్ల పైసలు తినన్నా, సారే రావాలి మళ్ళా మరుగుదొడ్ల పైసలు తినన్నా, సారే రావాలి మళ్ళా జాడకట్టల పైసలు తినాలి. ఇదే కదా మన నినాదం. ఇది కేసీఆర్ హయాంలో ఇన్ని కోట్ల రూపాయలు మన పేద మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. ఒకటి, మన స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు, ఎదిగిన ఆడబిడ్డలకు, మెచ్యూర్డ్ అయినటువంటి ఆడబిడ్డలకు శానిటరీ ప్యాడ్స్ అని ఇస్తుండే, ఓకేనా, శానిటరీ ప్యాడ్స్ కిట్ అని చెప్పి ఇస్తుండే. ఆ కిట్టు పైసలు కూడా తిన్నాడు ఎరికేనా కేసీఆర్. ఆ కిట్టు పైసలు శానిటరీ ప్యాడ్లది నెల మంత్ వస్తే ఆ పాపం ఆ పిల్లలకి అదొక రక్షణ కవచంగా ఉండేటువంటి ఆ శానిటరీ ప్యాడ్ల పైసలు తిన్నాడు ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇందులో కవిత కూడా భాగస్వామే. మన ఆడబిడ్డల ఆత్మగౌరవం, మన ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల పైసలు, మన ఆడబిడ్డల బాత్రూంల పైసలు, మన స్కూల్లో స్కావెంజర్ల పైసలు మింగినటువంటి దొంగల ముఠా ఇది బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు చెప్తున్న ముఠా. ఎన్ని చోట్ల అరెస్ట్ చేయొచ్చండి వీళ్ళని?